హాయ్ అండి, అందరికీ నమస్తే. డైలీ వేర్ సారీస్కి కొన్నిటికి బ్లౌజ్ పీసెస్ చాలా చిన్నగా వస్తాయి కదా. అప్పుడు ఏం చేయాలి? హ్యాండ్స్కి ఏమైనా డిజైన్ పెట్టమని చెప్తే మనకు ఏం పెడదాము అని ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెట్టే కుచ్చుని బిస్కెట్ కుచ్చు అంటూ ఒకసారి అపోజిట్లా స్ట్రేట్గా మనం స్టెప్ బై స్టెప్ పెట్టినట్టు కాకుండా అపోజిట్లో పెట్టాలండి. ఒక స్టెప్ అటు ఒక స్టెప్ ఇటు మలిచిన దాన్ని బిస్కెట్ కుచ్చు అంటారు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కుట్టరాని వాళ్ళకు కూడా పఫ్ హ్యాండ్స్కి క్లాత్ సరిపోనప్పుడు మామూలుగా కొంచెం మనకు హ్యాండ్స్కి సరిపడేంత ఉన్నంత వరకు నార్మల్ హ్యాండ్స్ పెడితే కొంచెం దానికంటే ఇది కొంచెం బెటర్గా ఉంటుంది కదా. నేను ఈ విధంగా ట్రై చేసిన ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ మనం షోల్డర్ దగ్గర వేసే హ్యాండ్స్కి చివర్లో మనం ఇక్కడ కింది పార్ట్ కాకుండా షోల్డర్ దగ్గర జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కుచ్చు పెట్టేటప్పుడు గుంజి పట్టాలండి. స్ట్రేట్గా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా గట్టిగా గుంజి పడితే కుచ్చు అనేది మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ దాన్ని మధ్యలో మన దగ్గర ఏ కలర్ పూసలు ఉంటే ఆ కలర్ అండి, లేదంటే మామూలుగా బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్నగా పూసలు కుడదామని అనుకుంటున్నాను. నేను కుట్టి చూపిస్తాను చూడండి. ఇది మొత్తము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుచ్చు పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ లైనింగ్ యథావిధిగా మీరు నార్మల్గా బ్లౌజ్ ఎట్లా కుట్టుకుంటారో అదే విధంగా కుట్టండి. ఫాస్ట్గా అయిపోతుంది అండ్ నీట్గా ఉంటుందండి. మనకి హ్యాండ్స్ నార్మల్గా కాకుండా ఒక డిజైనర్ హ్యాండ్స్ లాగా వస్తుందండి. చూడండి, ఇదైతే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గానైతే హ్యాండ్స్ ఇలా వచ్చింది. చూడండి, పైపింగ్ చేసినాక చూపిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.